కావలి పట్టణంలో ప్రపంచ ఆదివాసీ గిరిజన దినోత్సవం కార్యక్రమంలో పాల్గొన్న కావలి శాసనసభ్యులు దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి ప్రోగ్రామ్ వీడియోస్ కాటి పాపల దగ్గర నుంచి హరిదాసుల దగ్గర నుంచి కోయవాళ్ళ దగ్గర నుంచి బోయవాళ్ళ దగ్గర నుంచి ఎరుకుల దగ్గర నుంచి యానాది దగ్గర నుంచి లంబాడి వరకు అందరూ కూడా ఆదివాసులు. మనందరం కూడా ఆదివాసులు వచ్చినటువంటి వాళ్ళ మిగతా వాళ్ళు కూడా ఇన్ని జాతులు ఉన్నటువంటి అందరూ కూడా మంచి మనసు ఉన్నటువంటి వ్యక్తులు, ముఖ్యంగా యానాదులు. ఈ సందర్భంగా కల్లయ్య గారికి ఒక ఎమ్మెల్యేగా చెప్పాలో పార్టీ నాయకుడిగా చెప్పాలో తెలియదు, కానీ నాకు ఇక్కడ అంతా ఎరుకుల జాతి కనిపించింది తప్ప యానాది జాతి కనిపించలేదని మా సోదరుని అడుగుతున్నాను. ఆదివాసీలు అంటే ఒక వెంకటేశ్వరులో కాదు, యాస్తి అంటే కావులు నియోజకవర్గంలో కోయ ఆదివాసీ లంబాడి యానాది ఎరుకల కాటిపాపల కానించి హరిదాసుల కానించి పుడపక్కల వాళ్ళతో కలిపి వచ్చే సంవత్సరం మళ్ళా నువ్వు ఇదే విధంగా జరపండి అని చెప్పి నేను మనం జరుపుకునేది ఆదివాసీల ప్రపంచ ఆదివాసీలు అని చెప్తూ మనలోనే మనము గొప్పని మిగతా వాళ్ళని పిలవకపోవడం సమంజసం కాదు అని ఈ సందర్భంగా మా ముగిరి కల్లయ్య గారికి తెలియజేస్తూ, ఆదివాసీలు చెప్పుకొని ఇప్పుడే చేతులెత్తి నమస్కరించి ఆదివాసుల దినోత్సవం ఆదివాసులుగా గర్వపడతామన్న ముగిరి కల్లయ్య గారు మిగతా ఆదివాసులు కూడా కలుపుకోమని ఈ సందర్భంగా వారికి కూడా నేను తెలియజేస్తూ, నేనన్నీ తప్పని నేను అనుకోవడం. ఎందుకంటే మనం చనిపోయిన ఆదివాసులు, నేను వచ్చింది ఆదివాసులకు సంబంధించి అందరికీ ఎమ్మెల్యే కాబట్టి ఇక్కడ ఒక వర్గమే మొత్తం మంచి పద్ధతి కాదని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. మంచి మనసు ఉన్నటువంటి వారు అని మీరందరూ కూడా ఆలోచించండి. భారతదేశం ప్రపంచ దేశాల వైపు మన బిడ్డల్ని తల్లిదండ్రులు పుట్టంగానే మనోడు అమెరికాలో సెటిల్ అవ్వాలి, ఆస్ట్రేలియాలో సెటిల్ అవ్వాలి, కెనడాలో సెటిల్ అవ్వాలి, ఇంగ్లాండ్కి పోవాలని చూస్తుంటే కరోనా మహమ్మారి మన భారతదేశ గొప్పతనాన్ని కరోనా మహమ్మారి చూపించింది. ప్రపంచం అంతా అతలాకుతలమయ్యే రోజున ఈ భారతదేశం ప్రపంచంలో అందరినీ కాపాడింది మన మెడిసిన్, మన వ్యాక్సిన్. ఇది భారతదేశం, ఇది మన సంపద, మన వన్యం, మన మన్యం, మన ఆయుర్వేదం, మన వనమూలికలు అన్నీ ఉన్నటువంటి ప్రాంతం మన ప్రాంతం. అందుకనే ఎంతటి కరోనా వచ్చినా ఏ ఒక్క ఆదివాసిని తాగలేకపోయింది. తాకింది ఎవరు తెలుసా? డబ్బున్నాను తాకింది. ఎన్నో మనసున్నాడు తాగల. డబ్బుందని గర్వపడి డబ్బుందని జీవించగలని గర్వపడినోడి తాకింది. నిన్న ఎక్కడ ఒక కొటేషన్ చదివా, గర్వపడే వాళ్ళరా ఒక్కసారి శ్మశానం వైపు చూడండిరా, ఇంతకంటే గర్వపడే వాళ్ళు ఈ శ్మశానంలో కరిగిపోయారు, నువ్వెంత వాళ్ళని తెలుసుకున్న రోజు నువ్వు గర్వపడవు అని నిన్న రోజున ఎక్కడ ఒక క్యాప్షన్ చదివాను. అందుకనే మంచి మనసు ఉన్నటువంటి వాళ్ళు అటువంటి సభలో నన్ను పాల్గొనడానికి నాకు అవకాశం కల్పించినటువంటి ముగిరి కల్లయ్య గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, రాబోయే సంవత్సరంలో అన్ని సంబంధించిన ఆదివాసీ జాతీయులు ఇక్కడ ఉండాలని దానికి మీరందరూ కోరుకోండి అని చెప్తే మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ మా ముగిరి కల్లయ్య ఒక కోరాడు. ఏకల్ల వీధి అంటే నేను చూస్తుంటా దినోత్సవం సందర్భంగా ముగిరి కల్లయ్య గారి ఆధ్వర్యంలో కావలి పట్టణంలో అందరూ కూడా ఆదివాసీ జాతులకు సంబంధించినటువంటి అందరూ కూడా సమావేశమై ఆ సమావేశానికి నన్ను ఆహ్వానించినందుకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, సభ ఆశీర్వాదాలు చాలామంది ఉన్నారు, అందరికీ ఆకలి టైం కాబట్టి అందరికీ కూడా పేరు పేరున మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. సమాజంలో నిజాయితీ పనులు, ధైర్యవంతులు, ముగ్గురు చూపి మనస్తత్వం, కష్టాన్ని నమ్ముకున్నవాడు, నిజాయితీ పనులు చేసే వృత్తిని దైవంగా భావించేవాడు ఆదివాసీ. మన భారతదేశ నాగరికత పుట్టింది ఆదివాసీల నుంచే.
మనం చిన్నప్పుడు అందరం కూడా చదువుకుంటే మనకందరికీ తోకలు ఉన్నాయి. తోకలున్న మనిషి క్రమేపీ తోకలు అంతరించి ఎక్కడో కొండల మీద, లోయలలో, మైదాన ప్రాంతాల్లో మనం నివసిస్తూ నాగరికత పెరిగే కొద్దీ మనం కులాలుగా పెట్టుకుని చేసే వృత్తులను బట్టి, పనిచేసే విధానాన్ని బట్టి రకరకాల కులాలుగా ఏర్పరచుకున్నాం. కానీ మన అందరం మనుషులమే. దేవుడు అందరికీ చేతులు, కాళ్ళు, నోరు, ముక్కు అన్నీ ఇచ్చాడు. మనం ఏర్పరచుకుంది ఈ కులాలు చేసే పనిని బట్టి, నడిచే నడవడికను బట్టి, మనం ఉండే విధానాన్ని బట్టి, మనం చేసే తత్వాన్ని బట్టి ఎప్పుడో పూర్వీకులు ఆ కులాన్ని మనకు అంటగట్టారు. కర్మ ఈ దేశంలో చదువుకున్న వాళ్ళలో ఈ కులగతి పెరిగిపోయింది. పేదవాళ్ళలో ఇప్పటికి కూడా కులంతో సంబంధం లేకుండా అందరినీ అన్న, మామ, అక్క, బావ అనుకుంటూ ఆప్యాయంగా పలకరించుకుంటాం. చదువుకున్న మూర్ఖులు ఇప్పుడు మా కులం కాదని అంటరాని వాళ్ళని, మా కులం కాదు వాడని చెప్పుకుంటున్నటువంటి సమాజంలో మనం అందరం ఉన్నాం. అందుకే మీ అందరినీ కూడా కోరుకుంటున్నా, లయం, నాట్యం, పాఠం, ఏ ఒక్కటి కూడా నృత్యం, ఏది ఒక్కటి కూడా ఆదివాసుల సొత్తు. మనం వేసే ప్రతి నాట్యం ఆదివాసుల నుంచి పుట్టిందే. కఠోర సాధన, వాళ్ళ ఏకాగ్రత, గురువు లేకపోయినా బొమ్మని ముందు పెట్టుకొని అర్జునుడి కంటే గొప్పవాడయ్యాడు ఏకలవ్యుడు. అంతటి గొప్ప కులాలు ఆదివాసులు. ఈరోజు పనిముట్లు పుట్టినా, చెట్లు నరికే యంత్రాలు పుట్టినా, ఒడిపోసే రంపాలు పుట్టినా, ఏ ఒక్క టూల్ తయారైందంటే అది ఒక్క ఆదివాసుల నుంచి తయారైంది. చెట్లు నరకడం నుంచి, పంటలు పండించడం నుంచి, పంట ఒళ్ళు కోయడం నుంచి ప్రతి ఒక్క నైపుణ్యాన్ని ఆదివాసుల నుంచి మనందరం దత్తత తీసుకున్నటువంటి వాళ్ళని. కాబట్టి మొదటి గురువులు మనకి ఆదివాసీలని సందర్భంగా తెలియజేస్తున్నారు. అందుకనే ఆదివాసీలు ఎప్పుడు కూడా అడవుల్లో, కొండల్లో ఒంటరిగా విష జంతువుల మధ్య బతుకుతున్నారంటే ఆ జంతువులు కూడా వాళ్ళతో స్నేహం చేస్తాయి. అంతటి మంచి మనసు ఉన్నటువంటి వ్యక్తులు. అందుకే వాళ్ళు ప్రకృతి కోసం వాళ్ళు జాతరలు చేస్తారు, కల్మషమైన జాతరలు చేస్తారు. వాళ్ళ సాంస్కృతిక కార్యక్రమాలు కూడా చాలా ఘనంగా ఉంటున్నాయి. కాబట్టి ఈరోజు ప్రపంచ దేశాలన్నీ కూడా ఆదివాసీల్లో నవరిక నాగరికతను తెలియజేయాలనే ఆలోచనతో ఈరోజు ఎన్నో ఆర్గనైజేషన్లు పెట్టి, ఎన్నో ఎన్జిఓ సంఘాలను పెట్టి వాళ్ళ సమాజంలో తీసుకురావాలని జరుగుతున్న ప్రయత్నం చాలా ఉంది. ఇంకా చేయాల్సినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయని కూడా అటువంటి మీ ఆదివాసీలకి గురుచరుడైనటువంటి మహాభారతాన్ని ఒక మలుపు తిప్పిన ఏకలవ్యుడి యొక్క విగ్రహాన్ని, కాంస్య విగ్రహాన్ని కావలలో ఏర్పాటు చేయాలని మా ముందు తల్లి గారు కోరడం జరిగింది. వచ్చే సంవత్సరం ఆదివాసీ జాతీయులకు సంబంధించినటువంటి దినోత్సవం ఆగస్టు 9వ తేదీ జరుపుకున్న నాటికి కావలి నడబడుతున్న ఏకలవ్యుడి విగ్రహాన్ని ఏర్పాటు చేసి తీరుతామని కూడా ఈ సందర్భంగా అందరూ కూడా ఆనందిస్తూ అవకాశంలో పాల్గొంచుకుని మంచి మనసున్న మనుషుల మధ్య కొద్దిసేపు అవకాశం కల్పించిన మీ అందరూ కూడా చేతులెత్తి నమస్కరిస్తూ ముగిస్తున్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.